ఇకపోతే ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి వార్తలు, వ్యాఖ్యలు. ఆయన అందరం పీకే అని పిలుస్తాం. పీకే అంటే మనం పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాం. అక్కడ పాకిస్తాన్ వాళ్ళు ఏదో మనకు సంబంధించిన మనిషి అని అనుకుంటున్నారు. పీకే అనేది ఇంటర్నేషనల్ కోడ్లో పాకిస్తాన్కి పీకే అని పిలుస్తారు. అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్స్లో ఇచ్చినటువంటి కోడ్. మరి దాన్ని బట్టి ఈయన ప్రభావితం అయ్యారో, లేకపోతే ఎక్కడ ఓట్లు రావని భయపడేటువంటి వ్యాఖ్యలు చేశారని నేనైతే అనుకోను. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారికి చివాట్లు పడ్డాయో ఆయన మరొక కొత్త, ఎందుకంటే హీరో శివాజీ చిన్న స్థాయి హీరో, పైగా ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేసి కొత్త బ్రహ్మం గారిలాగా అవతారం ఎత్తి ఆయన మాటలు ఎవరూ పట్టించుకోవట్లా. అందుకే పెద్ద హీరో చేత ఇలా చెప్పించాలని మరి నాయుడు గారు ఏమన్నా ప్రోద్బలం చేశారా? ఇది పవన్ కళ్యాణ్ గారే దీనిపైన వివరణిస్తే బాగుంటుంది. ఎందుకంటే మొదట్లో పెదబాబుని చిన్నబాబుని తీవ్ర విమర్శలు చేసినటువంటి సినిమా హీరో అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, పీకే గారు ఈ మధ్య అటువంటి వ్యాఖ్యలు చేయటం లేదు. మరి ఏదన్నా ఒప్పందం కుదిరిందా? తప్పు లేదు, మీకు చేసుకోవచ్చు. ఇటువంటి రాజకీయ ఒప్పందాలకి ఎవరూ అడ్డు చెప్పలేరు. కాకపోతే మీరు ఈ రోజున చేసిన వ్యాఖ్యలు దీనికి వీటికి డైలాగ్ రైటర్, ఈ స్క్రిప్ట్ రైటర్, దీని ప్రొడ్యూసర్ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలని పాకిస్తాన్ తీవ్రంగా వాడుకుంటోంది. అక్కడ పత్రికల్లో రాసుకున్నారు, అక్కడి నాయకులు వీరి గురించి మాట్లాడుతున్నారు. సో మరి నిన్నేదో వివరణ ఇవ్వటానికి ప్రయత్నించారు వారి పార్టీ తరఫున. ఆయన ఈ వ్యాఖ్యలు నేను పొరపాటున చేశానని చెప్తే దీన్ని ఇంతటితో ముగించవచ్చు. కానీ ఆయన నాకెవరో చెప్పారు అన్నట్టుగానే చెప్పారు. మరి మీకెవరో చెప్తే ఆ వ్యక్తి పేరు చెప్పండి. ఇప్పుడేదో పత్రికల్లో విన్నాను, ఏదో అంతర్జాతీయ పత్రికలు మీరు చదువుతారనుకుంటా, దానిలోనే వచ్చింది అని చెప్తున్నారు. కానీ మీరు సభలో చెప్పింది అలా లేదే. 2 సంవత్సరాల క్రితమే నాకే ఎవరో చెప్పారు అన్నట్టుగా ఉంది. కావాలంటే వారు చెప్పిన ఆ 2 మినిట్ క్లిప్ని వినిపిస్తాను. సో కాబట్టి దయచేసి రాజకీయాల్లోకి జాతీయ భద్రతని లాగే పని మీరు చేస్తున్నారు. మేమెక్కడా కూడా దీన్ని ఏ ఓటు బ్యాంకుకి ఆపాదించలేదు. ఆయన చేసిన వ్యాఖ్యలు మీకు వినిపిస్తే ఆయన కొన్ని వర్గాలను ఉద్దేశించి మీకు అందరికీ దేశభక్తి ఉంది లేదని మేము అనలేదే. మీరెందుకు వారిని రెచ్చగొట్టి ఏదో ఒక రకంగా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయాలని చేస్తున్నది మీ ప్రయత్నం కాదా? ఇది మీ ప్రయత్నమా? ప్రయోజితంగా మీరు వేరే వారు స్క్రిప్ట్ రైటర్ చెప్తే చేస్తున్నదా? దీనికి వివరణ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే మీ సినిమా నుంచి ఒక డైలాగ్ చెప్తాను. అధికారానికి దారేదిలో ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నాయకుడు అవుతాడు. సో కాబట్టి కేవలం అధికార దాహం కోసం ఇటువంటి జాతీయ భద్రతని, జాతీయ అభిమానాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు దయచేసి ఎవరు చేయొద్దు. మీకు వచ్చే ఓట్లు ఎలాగో వస్తాయి, మాకేవో ఓట్లు వస్తాయి అని భయపడి బెంగపడి మమ్మల్ని దెబ్బతీయాలని చూస్తే మీరే విలన్లుగా ప్రజల మధ్య తయారవుతారు. సో కాబట్టి ఇటువంటి ధోరణిని మానుకోవాలి అని అటు చంద్రబాబు నాయుడు గారికి, ఇటు పీకే పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి కూడా తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ స్పీకర్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నన్ను ఉద్దేశించి కొంచెం చాలా ఎక్కువ మాట్లాడారు. నా దేశ భక్తి గురించి, అంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ తగ్గాలో కూడా నేర్చుకుంటే మంచిది అంటే ఆ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధికి చిత్తూరు నుంచి చెప్తున్నాం. ఎక్కడ తగ్గాలో తెలుసుకోకుండా ఇంత దూరం రాలేదు, అది ముందు తెలుసుకోను. ఎక్కడ తగ్గాలో తెలియకుండా ఇంత దూరం రాలా. అలాగే మేము ఎక్కడ అవసరమైతే ఎక్కడ పెరగాలో కూడా నాకు బాగా తెలుసు, అది కూడా మర్చిపోకండి. చిన్నప్పుడు మాకు టీచర్ బైబిల్లో చెప్పింది, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని. అలాగే మేము తగ్గించుకుంటాం.
కానీ మీరు వచ్చి ఎక్కి తొక్కుతూ ఉంటే మేము అలా ఎగ్గిసి కింద పడేసి కొడతాం మిమ్మల్ని, అది కూడా మర్చిపోకండి. అలాగే భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ప్రత్యేకించి మీకే చెప్తున్నా, నా దేశభక్తిని శంకించే పరిస్థితులు తెలుసు. నా దేశభక్తి తెలుసుకోవాలంటే వెళ్ళి మీ ప్రధానమంత్రి గారిని అడగండి నా దేశభక్తి గురించి, ఆయన చెప్తారు. నేను మీ భారతీయ జనతా పార్టీతో విభేదిస్తున్నానంటే మీరు మా రాష్ట్రానికి చట్టసభల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయారు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేకపోయారు. సహజంగా రాష్ట్రానికి వచ్చే ఫండ్స్ని ఇస్తూ అది స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే మన నాయకులు, తెలుగుదేశం నాయకులు, ముఖ్యమంత్రి గారు ఒక మాట అడగలేకపోయారు. మీరు ఇచ్చే స్పెషల్ ప్యాకేజీని తిడితే అలా ఇవన్నీ తిడతా ఉంటే దానికి మీరు నా మీద కోప్పడితే ఎట్లా? మీరు నన్ను అంటే ఒక భారతీయ జనతా పార్టీకైనా దేశభక్తి, సిపిఐకి సిపిఎంకి దేశభక్తి లేదా? జనసేనకి దేశభక్తి లేదా? ఇంకా వేరే ఏ పార్టీలకు దేశభక్తి లేదా? కేవలం దేశభక్తికి భారతీయ జనతా పార్టీ నాయకులే పెట్టి పుట్టారా? మిగతా వాళ్ళంతా పెట్టి పుట్టలేదా? ఏం మాట్లాడతారండి మీరు? ఒకటి అర్థం చేసుకోండి, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధికి ప్రత్యేకించి మీకే చెప్తున్నాను, కొంచెం నోరు నియంత్రించుకోండి, మీరు పద్ధతిగా నియంత్రించుకోండి. ఎందుకంటే నేను చాలా వాక్శుద్ధిని పాటించేవాడిని, మాట నియంత్రణని పాటించేవాడిని. మాట ఒకసారి వదిలితే రామబాణం వెళ్ళాలి, అందుకని దానికోసం నేను వాక్శుద్ధిని సాధన చేసేవాడిని. మీరు యుద్ధానికి సై అంటే నేను దానికి 2 సార్లు సై అంటాను, నాకే అలాంటి భయాలు లేవు. మీ నాయకులంటే నాకు గౌరవం ఉంది, కానీ నేను మీకు బానిసను కాదు, అది మటు గుర్తుపెట్టుకోండి.